హాయ్ వివర్స్, వెల్కమ్ టు వివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ 2025 రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో చాలామంది మేము క్వాలిఫై అవ్వలేదు అండ్ కొంతమంది మాకు మంచి ర్యాంక్ రాలేదు, మంచి కాలేజీ సీట్ రాదు, మేము ఏం చేయాలని టెన్షన్ పడుతూ మాకు కాల్ చేస్తూ ఉన్నాను అనమాట. వారి కోసమే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కాల్ కన్నా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. సో నేను మీకు రిప్లైస్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే నేనే మీకు కాల్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ కాల్ చేయడం వల్ల బిజీ అవ్వటం, నేను మళ్ళీ మీకు తిరిగి కాల్ చేసినప్పుడు మీరు బిజీ అవ్వటం, ఇట్లా ఉండి ఇబ్బంది పడద్దు. సో మీరు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, ఓకేనా? మనం ముందుగా టాపిక్ ర్యాంక్ రాలేదు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం. ఓకే, మీకు ర్యాంక్ రాలేదు, జరిగినది జరిగిపోయింది. ర్యాంక్ రాలేదు అని బాధపడద్దు. అదేంటి, మరి మేము ఇంజనీరింగ్ చేయాలి కదా, ర్యాంక్ రాకపోతే ఎలా చేస్తామంటే, ర్యాంకుతోనే ఇంజనీరింగ్ చేయొచ్చు అని లేదండి. ర్యాంక్ వస్తే మీకు కొంత ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కొంచెం మంచి కాలేజెస్ వస్తాయి, తక్కువ బడ్జెట్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికోసం ఉపయోగపడుతుంది ర్యాంక్. సో ర్యాంక్ రాకపోయినా సరే మీరు ఇంజనీరింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మెరిట్ బేస్ మీద ఉందన్నమాట. అంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కొన్ని కాలేజెస్లో, కొన్ని యూనివర్సిటీలో మీకు ఫీజు అనేది స్కాలర్షిప్ ద్వారా ఇస్తున్నారు. అంటే తక్కువ ఫీజులో కూడా మీరు ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ చాలా కాలేజెస్, చాలా యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి పెరిగాయి. సో సీట్స్ పెరగడం వల్ల, ఎక్కువ సీట్స్ ఉండటం వల్ల మేనేజ్మెంట్ కోటా ఏదైతే డొనేషన్స్ ఉంటాయో అవి కొంచెం తగ్గాయి అనమాట. సో మనకి డైరెక్ట్గా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా మెరిట్ బేస్డ్ మీద మనం జాయిన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ డొనేషన్ కట్టినా సరే మన ఇంజనీరింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా సీట్స్ ఉన్నాయి, సీట్స్ ఏం లేక కాదు, ఇబ్బంది లేదు మీరు, ఓకేనా? మీరు టెన్షన్ పడద్దు. అయిపోయింది ఏదో అయిపోయింది. మరి మీరు టెన్షన్ పడి ఏడుస్తా నాకు ఫోన్ చేసి మీరు బాధపడటం, మీ ఇంట్లో వాళ్ళని బాధపెట్టడం ఎన్ని వద్దు. వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకైనా సరే ఇప్పుడు అయిపోయిందని మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వండి, ఓకేనా? కావాలి ఈ వీడియో చూపించండి వాళ్ళకి. ఏమని, మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తాం. ఎంసెట్ రాస్తే ఇంజనీరింగ్ చేయాలని చాలా అనుకుంటున్నాను. అట్లా ఏమి ఉండదండి. మన చాలా కాలేజెస్ ఉంటాయి. మీరు కావాలంటే మన ఛానల్లో చెక్ చేసుకోండి. మన ఛానల్లో మెరిట్ బేస్ మీద వీడియోస్ ఉన్నాయి. లేదా నాకు పింక్ చేయండి, బ్రదర్ నేను క్వాలిఫై అవ్వలేదు, సో నాకేంటి, మీ బడ్జెట్ అని చెప్పండి, దాని నేను మీకు కాల్ సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఇమీడియట్ కాదు, ఒక 1 or 2 days డిలే అనేసి నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ కదా, ఎక్కువ కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకు నేను మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నేను మీకు మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తాను, డోంట్ వరీ. మళ్ళీ చెప్తున్నాను, మనకి మెరిట్ బేస్ మీద జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ చాలా కాలేజ్, చాలా యూనివర్సిటీలో ఇస్తున్నారు. అండ్ డొనేషన్స్ లేకుండా కూడా ఇస్తున్నారు. కొన్ని కాలేజ్, కొన్ని యూనివర్సిటీస్ డొనేషన్తో కూడా మీకు అడ్మిషన్ అనేవి ఇస్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ర్యాంక్ ఎక్కువ వచ్చింది, సో నాకు ఏం కాలేజ్ రావు, నాకు రిజర్వేషన్ ఉంది అయినా కానీ నాకు రావు, నేనేం చేయాలని టెన్షన్ పడుతున్నాను. సో నేను మీకు ఒక క్లారిటీ చెప్తాను. ఆల్రెడీ మీకు విట్ ఏపీ అని ఒక ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఓసీకి 5,000 వస్తే, బీసీకి 10,000, 12,000 వస్తే సీట్ వస్తుంది అదే కాలేజీలో, అదే బ్రాంచ్. అండ్ అదే 40,000 వస్తే ఎస్సీ వాళ్ళకి వస్తుంది. అదే 45, 50 లేదా 60 వస్తే ఎస్టీ వాళ్ళకి వస్తుంది. అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మీ కాలేజీలో సీట్స్ వస్తాయి. కాకపోతే మీకు రిజర్వేషన్స్ ఉంటే కొంచెం బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ రిజర్వేషన్స్ రాకపోతే మీకు కొంచెం చిన్న కాలేజ్, యావరేజ్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అబోవ్ 1 lakh వచ్చినా కానీ మీకు మంచి కాలేజ్ సీట్ వస్తాయి. ఒక్క ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి, ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నా సరే మీకు 1 lakh అబోవ్ ఉంటే కొంచెం మీకు కష్టం, అంటే బెటర్ కాలేజ్ అయితే రావు. సో మీరు ఆల్టర్నేట్గా ఏదైనా వేరే బ్రాంచ్, సిఎస్సి స్పెషలైజేషన్స్ కానీ లేదా డీసీ కానీ అలా ఆల్టర్నేట్ చూసుకుంటే మీకు కొంచెం యావరేజ్ కాలేజ్, అబోవ్ యావరేజ్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే రిజర్వేషన్స్ ఉంటే చెప్పాం కదా ఆల్రెడీ, 5,000 ఓసీకి వస్తే 40,000 ఎస్సీకి, 50, 60,000 ఎస్టీకి, అండ్ 10 నుంచి 12,000, 15,000 బీసీకి ఉంటుంది. బీసీ ఏ నుంచి ఈ వరకు చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు మంచిగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు కొన్ని కాలేజెస్ కానీ, లేదంటే మీరు డైరెక్ట్ కాల్ చేసినా కానీ వాళ్ళకి వెబ్సైట్స్లో కానీ మీకు ఏం కనిపిస్తాయి అంటే, జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపిస్తారు. ఈవెన్ మేమైనా సరే విట్-ఏపీ గురించి ఒక వీడియో చేశాను, ఫస్ట్ వీడియో, అది జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేశాను. లేటెస్ట్ వీడియోలో విట్-ఏపీ రిమైనింగ్ సంబంధించిన కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇంకా ముందు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే 1,000, 2,000 డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. 1,000, 2,000, 3,000, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు 5,000 ర్యాంక్ వస్తే 5,000 ర్యాంక్కి 5,000తో కట్టే కాలేజ్ 4-5 కాలేజ్ పెట్టుకోవద్దు, 10-15 కాలేజ్ పెట్టుకోండి. ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు ఇంకోటి పాయింట్ ఏంటంటే, నాకు ఎక్కువ వచ్చింది, నాకు సీట్ రాదనుకోవద్దు ఒకటి. అండ్ ఇంకొకటి, నేను 5 కాలేజీలో పెట్టుకుంటాను, 10 కాలేజీలో పెట్టుకుంటాను కాదు, n నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టుకోండి. రిజర్వేషన్ ఏదైతే సీటు ఖాళీగా ఉందనుకోండి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ విట్ మీరు చూస్తే నేను కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పలేదు, ఎందుకు, ఆ కేటగిరీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోలేదు. అంటే ఒక కేటగిరీకి 10 సీట్లు ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఎస్సీ డిస్కస్ చేద్దాం. ఎస్సీకి ఆ యొక్క
10 సీట్లు రిజర్వ్ చేశారు ఒక యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో 1000 సీట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మనకు అనవసరం. 10 సీట్లు ఎస్సీకి ఇచ్చారు. ఎస్సీకి 10 సీట్లు ఇచ్చినప్పుడు ఆ 10 సీట్లు ఎవరు అప్లై చేసుకోలేదు అనుకోండి, లేదా 10 సీట్లో 9 మంది అప్లై చేసుకున్నారు అనుకోండి, 10వ సీటు ఖాళీగా ఉంటుంది. అదే ఆ 10వ సీటు ఎస్సీ నుంచి ఓసీకి వెళ్ళిపోతుంది. అంటే ఓపెన్ కేటగిరీ కింద ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకు మీరు ఆ 10వ నెంబర్ మీరు ఎందుకు కాకూడదు, మీరు కూడా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గరికి మెంటర్షిప్ వచ్చిన వాళ్ళకి కూడా మేము అదే చేస్తాం. ఎక్కువ కాలేజ్ వాళ్ళు మాకు 5 కాలేజీలు 10 కాలేజీలే కావాలంటారు. మేము 5-10 అంటే మేము 50-70 కాలేజీలు ఇస్తాం. ఓకే, వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు 5 కాలేజీలు అనుకోండి, 5 కాలేజీలు 10 బ్రాంచ్ 50 ఉంటాయి. ఇంకొక 4 కాలేజీలు యాడ్ చేసి 70 నుంచి 80 వెబ్ ఆప్షన్స్ అనేవి మన వాళ్ళకి ఇస్తుంటాం అనమాట. సో ఖచ్చితంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ర్యాంక్ వచ్చింది కదా, గవర్నమెంటే మీకు ఏదో ఒక ఆర్డర్ ఇస్తుందని అనుకోవద్దు. మీరు ఏ ఆర్డర్లో చూస్ చేసుకుంటే ఆ ఆర్డర్లోనే ఇస్తారు. మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఒకటి, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకటి. ఆ 2 చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? అండ్ మీకు మా నుంచి ఎలాంటి మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ ఏం కావాలన్నా సరే వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా వెబ్ ఆప్షన్స్ పరంగా ఏం సపోర్ట్ కావాలన్నా సరే మీరు అమౌంట్ పే చేయాలమ్మా. మీరు మాకు ఆ యొక్క అమౌంట్ స్క్రీన్ షాట్ పంపించి ర్యాంక్ కార్డ్ పంపిస్తే మేమే మీకు కాల్ చేసి మీకు ఏమేమి బ్రాంచెస్ కావాలి అండ్ మీరు ఏ కేటగిరీ, ఓకేనా, అండ్ మీకు స్పెసిఫిక్గా ఏ రీజన్లో మీరు ఉంటారు, ఆ రీజన్ పరంగా ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి ఏంటనేది మీకు గైడ్ చేస్తాం. ఇకపోతే మీకు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మెరిట్ బేస్ మీద చూస్తున్న మన ఛానల్ వీడియోస్ ఉంటాయి, లేదనుకుంటే వాటి పరంగా కూడా మేము మీకు గైడ్ చేస్తాం. ఓకేనా? మీ అందరికి కూడా మంచి కాలేజీలో అండ్ మంచి బ్రాంచ్లో సీట్ రావాలనేది మా ఎయిమ్ అనమాట, మా గోల్ అనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి. ప్రతి వీడియో కిందకి వెళ్ళి నాకు ఆ వీడియో కావాలి, ఆ వీడియో కావాలి కదా, ఆ వీడియోస్ ఉంటాయి మీకు. ఇప్పుడు ఎంసెట్ మీరు ఒకసారి రాస్తున్నారు, ఇప్పుడు రాస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఎంసెట్ రాస్తుంటారు కదా, బిఫోర్ ఇయర్ ఎంసెట్ రాస్తుంటారు కదా, ఎవ్రీ ఇయర్ మీలాంటి డౌట్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా, మేము వీడియోస్ చేస్తుంటాం కదా, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మన ఛానల్లో 3000కి పైగా వీడియోస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి. ఇక ఆ అప్డేట్లు ఈ అప్డేట్లు, అదిగో రిజల్ట్స్ ఇదిగో రిజల్ట్స్, మీ మార్క్స్కి ఇంత ర్యాంక్ వస్తుంది అంత వస్తుంది, ఈ సోదులే ఉండవు మన దాంట్లో. మన ఛానల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా వీడియోస్ ఉంటాయి, ఎందుకంటే మనకు అంత టైం కూడా ఉండదు. అందుకే మనం డైరెక్ట్గా అప్డేట్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అవ్వచ్చు, ఆఫర్డ్ కోర్స్ అవ్వచ్చు, కాలేజ్ టు కాలేజ్ కంపేర్ వీడియోస్ అవ్వచ్చు, అయితే చాలా ఉంటాయి. అండ్ ఈ ఇయర్ చాలా ఎర్లీగా వచ్చేసాయి రిజల్ట్స్. మేము ఇంకా చాలా కాలేజ్కి కంపారిజన్ వీడియోస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాం. సో టైం సరిపోలేదు, ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా వీడియోస్ చేస్తున్నాం. అండ్ ఇంకా కొన్ని కాలేజెస్ అండ్ కొన్ని యూనివర్సిటీస్ క్యాంపస్ టూర్లు అప్రూవల్స్ ఉన్నాయి. సో వాటికి అప్రూవల్స్ కూడా మనం ఇంక వెళ్ళాం, ఎందుకంటే ఎంసెట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎంసెట్ ద్వారా ఎక్కువ మందికి ఉపయోగపడాలి మేము. సో ఎంసెట్ ద్వారా ఎక్కువ మందికి మంచి కాలేజ్ చూస్ చేసుకునే అవకాశం కావాలంటే మేము దానికి సంబంధించిన కంటెంట్ మేము వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అందుకు మేము ఆ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో ఫర్దర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా రిమైనింగ్ క్యాంపస్ అన్ని కూడా విజిట్ చేస్తాం. ప్రజెంట్ కొన్ని క్యాంపస్ విజిట్ చేస్తున్నాం, ఆ యొక్క వీడియో ఎడిటింగ్స్ అనేవి అవుతున్నాయి, అవన్నీ కూడా మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, లేదా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, వీడియోస్ ఉంటాయి. మీరు జస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలో కాలేజ్ నేమ్ పక్కన ఎవర్స్ మీడియా సెర్చ్ చేస్తే మన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. అండ్ ఈ ఇయర్ కొన్ని కాలేజ్కి కోడ్ ఎంసెట్ కోడ్ చేంజ్ అవుతుంటున్నారు, వాటన్నిటికి మేము అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకా లిస్ట్ అనేది రీచ్ చేయదన్నమాట. ఇన్స్టిట్యూషన్ వైజ్గా ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి ఏంటి అనేది అప్డేట్ ఇస్తాం. అండ్ షార్ట్స్లో కూడా మీకు వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాం. సో ఈ రోజు నుంచి మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు నాన్ స్టాప్ అప్డేట్స్ అనమాట. సో మీకు నోటిఫికేషన్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే హవర్కి 2 అవర్స్కి ఒకసారి 3 అవర్స్కి ఒకసారి వీడియోస్కి పబ్లిష్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అనమాట. సో మీరు మా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మీరు మా నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టినా సరే మీకు మా లింక్ వచ్చేస్తుంది, ఆ లింక్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. చాలా జాగ్రత్తగా ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఇప్పటి నుంచి రీసెర్చ్ చేయండి, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, మీకు ఏ కాలేజ్ వస్తుంది, అండ్ మనం ఏ ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటనేది మీరు పేపర్ వర్క్ చేసుకోండి. పేపర్ వర్క్ చేసుకుంటేనే మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అయ్యో నాకు సీట్ రాలేదు, అయ్యో నాకు కాలేజ్ రాలేదు, వచ్చిన కాలేజ్ నాకు నచ్చదు అనుకోవద్దు. ఎందుకు పెడుతున్నావు నీకు నచ్చిన కాలేజ్ని? నచ్చిన కాలేజ్నే పెట్టుకో. ఓకే, నాకు సేఫ్గా ఉండాలంటే పెట్టుకోండి, సేఫ్ కోసం నచ్చిన కాలేజ్కి యాడ్ చేసుకోండి, కానీ ఆర్డర్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి అప్డేట్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. వాటి మీద ఇలానే డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.